స్వార్థధ్వని సిలువధ్వని వినువారి హృదయాలలో విజయధ్వని.
ప్రియుడా రక్షణ పొందితివా రక్షణ పొందితివా ప్రియుడా రక్షణ పొందితివా రక్షణ పొందితివా ప్రియుడా రక్షణ పొందితివా రక్షణ పొందితివా ప్రియుడా రక్షణ పొందితివా
రక్షణ పొందితివా ప్రియుడా రక్షణ పొందితివా. తరువాత మైదానములో మైదానములో గుర్రము పడని రీతిగా వారు పడకుండా అగాధ జలములలో నడిపించిన వాడేడి. దేవునికి మహిమ కలుగునుగాక అని వారు అనుకుంటున్నారయ్యా. అది కరెక్ట్ కాదు, సందేహపడుతున్నారు. ఆనాడు ఉన్న దేవుడు ఈనాడు కూడా ఉన్నాడు. ఈనాడు ఉన్న దేవుడు రేపు కూడా ఉంటాడు. మనం కూడా నమ్మాలి. ఆ క్రీస్తు పూర్వం ఉన్న తండ్రి క్రీస్తుగా ఈ లోకానికి వచ్చాడు. ఒక పని మీద వచ్చి పని ముగించి పరలోకానికి వెళ్ళాడు. ఆయన్ని ఆత్మదేవునిగా లోకానికి వచ్చి ఆనాడు జరిగిన కార్యముల కంటే ప్రైజ్ ది లార్డ్ ఇంకా గొప్ప కార్యములు చేయటానికి రెడీగా ఉన్నాడు. ఇది నమ్మాలి మనం. ఊరికే బాణములు లేని బాణా సంచి వలె, రాళ్ళు లేని ఒట్టి వలను తగిలించుకున్న వాని వలె, పదును లేని కత్తిని ఉపయోగించే వాడి వలె ఒక చౌకమారు క్రైస్తవునిగా మనం ఉండనవసరం లేదు. అవసరం వచ్చినప్పుడు నువ్వు ఎవరో లోకానికి తెలియాలి. నీ నీతి తెలియాలి, నీ నిజాయితీ, నీ భక్తి తెలియాలి, నీ రోషం ఏంటో లోకానికి తెలియాలి. అలాగే కొత్త నిబంధనకు చాలా మాటలు ఉన్న టైం అయిపోయింది. అలా కొత్త నిబంధనలోనికి వస్తే కుంటివానికి కాళ్ళు వచ్చాయి. అపోస్తలుల కార్యం ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయం. మత నాయకుల మైండ్ పోయింది. ఎలా జరిగింది అనుకుంటున్నారు. అపోస్తలు నిలబడి గొప్ప సాక్ష్యం చెప్పారు. ఎలా కాళ్ళు వచ్చాయా? మా భక్తి చేతను, మా శక్తి చేతను కాదు. మీరు ఒక వ్యక్తిని వద్దని కాదని చంపి సిలువకు అప్పగించారు, చూశారు. ఆయనే బ్రతికి ఆయన ఇచ్చిన వాగ్దాన ప్రకారముగా పరిశుద్ధాత్మ దేవునిగా మాతో ఉన్న, ఇప్పుడు చెప్పండి, మాలో ఉండి ఆయన ఈ కార్యము చేశాడు. ఆయన కంటికి కనిపించడు. కొరింథీ పత్రికలో ఉంది, దేవుడు చేసే కార్యములు కంటికి కనబడవు, చెవికి వినబడవు, గ్రహింపు లేని వాడికి అర్థం కాదు. మనకైతే అవి విదితమే అన్నాడు. లోకానికి తెలియదు, నీకు తెలియదా? విశ్వాసం లేని వాడికి తెలియదండి. విశ్వాసం ఉంచినా నీకు తెలియదా? దేవుని కార్యాలు రుచి చూడని వాడికి తెలియదండి. చూచుచున్నా నీకు తెలియదా? నువ్వు తెలియని వాడిలాగానే ఉంటావా? మాట్లాడవలసి వస్తే అమ్మా నాకేం తెలియదండి అన్నట్లుగా ఉంటావా? ఏడి ఎక్కడ అని అంటూ ఉంటే నాకు తెలియదంటావా? ఉన్నాడు దేవుడు, నాతో ఉన్నాడు, మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు, ఇంకా ఉంటాడు. ఎలా? ఇదిగో కార్యాలు చూడు. రాత్రి నేను మన సుపర్ణ గారితో చాలాసేపు మాట్లాడాను. చాలా విషయాలు నేను మాట్లాడాను.
అని చిన్న షెడ్ వేస్తున్నాము. దాని చరిత్ర ఏంటో ఒక మాట అంటే ఆవిడేదో మాట్లాడుతుంది కానీ సరిగ్గా అర్థం అవ్వట్లేదు. అర్థమయ్యేలాగా చెప్పాను. ఏ గడ్డ మీద నేను కూర్చున్నానో, ఏ గడ్డ మీద కూర్చుండి సినిమా పాటలు ప్రాక్టీస్ చేస్తున్నానో అదే గడ్డ మీద ఇప్పుడు అమ్మమ్మ పేరుతో షెడ్ వేస్తున్నాం. అక్కడే నాకు సువార్త వినిపించింది అమ్మమ్మ. అక్కడే నా నుండి ఒక మాట తీసుకుంది, నువ్వు సినిమాలో మానవా, నువ్వు మానవా, ఏంటి జాతర ఏంటి, ఈ జనం ఏంటయ్యా, ఈ సినిమా పాటలేంటి అంటూ ఒక మాట ఉంది. నీవు 2 ఏళ్ల వయసులో ఉండగా నువ్వు చచ్చావు, దేవుడు నిన్ను బ్రతికించాడు. నిన్ను బ్రతికించిన దేవుని కొరకు నువ్వు బ్రతకవా? నేను బ్రతికి ఉండగా నువ్వు దేవుని సేవ చెయ్యవా? రాత్రిపూట 10 అయింది. డాన్స్ వేయించేవాడిని కానీ నేను వేసేవాడిని కాదు. చిలకపచ్చ చీర కట్టి శామంతి పూలు పెట్టి పాట ప్రాక్టీస్ చేస్తాడు, నువ్వు బతికేవన్నాడు కానీ ఏకంగా చీరే కట్టుకొచ్చాడు. ఇప్పుడు ఆయన మారాడు. కాబట్టి కొంతమంది వచ్చి ఏంటి అంత ఇంపార్టెంట్ అని. మనకు తెలుసు, ఇదిగో ఈ గడ్డ మీద, ఇదిగో ఈ స్థలములో, ఇదిగో ఈ మందిరములో, ఇదిగో ఇక్కడ దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. ఎందుకు? తన మహిమకు ఖ్యాతి కలుగు నిమిత్తమై. ప్రైజ్ ది లార్డ్. ఒక చరిత్ర ఉంటుంది ఆయన కార్యాలకు. చిన్న సమాధి కట్టగలవా అంది. డబ్బులు లేవు అమ్మమ్మ అన్నా. కడతాను అనలేదు, కట్టను అనలేదు, కానీ ఏం లేవన్నాను, డబ్బులు లేవు. ఈ పూట ఏదో ఉంది అని కాదు, ఒక చరిత్రను జ్ఞప్తికి తేబోతున్నాం. ఇక్కడ పుట్టి పెరిగాడు అని ప్రూఫ్ చేస్తాను. నేను త్వరగా మళ్ళీ బయట పెడతాను. ఇక్కడి నుంచి మచిలీపట్నం దాకా కొన్ని సంఘాలు ఉన్నాయి. అవసరమై దేవుడు ఇచ్చినంతలో దేవునికి స్తోత్రం. కాబట్టి మీరు ఆలోచించండి ప్రియులారా, ఇది ఆత్మదేవుని కాలం. ఆత్మదేవుడు మనలో నివాసము చేస్తూ తన చేతిని మనకు తోడుగా ఉంచాడు. మూడవది ఏంటి? మన ముందు ఆయన నడుస్తున్నాడు. ఏ ఆటంకము నిలువ జాలదు, ఏ సముద్రం అడ్డుకున్న జాలదు. గంట పట్టింది ఆవిడకి అర్థమయ్యేలాగా చెప్పాలి. చివరికి ఆమె, అమ్మో ఇంత చరిత్ర ఉందా పాస్టర్ గారు, మాకు తెలియదండి అంటూ మళ్ళీ ఆవిడ ఒక మాట అన్నారు. మన వాళ్ళందరికీ చెప్పారా ఈ విషయం అంటుంది ఆవిడ. మన వాళ్ళకి చెప్పండి, మన సంఘానికి లైట్గా టచ్ చేస్తున్నాను. ఇట్ ఈజ్ మై పర్సనల్, అది నా వ్యక్తిగత విషయం. అక్కడ అమ్మమ్మకి నేను మాట ఇచ్చాను, ఆ దెబ్బతో సినిమా మానేశాను. అది ఎంత పవర్ కావాలి, ఎంత పవర్ కావాలి. అదే పరిశుద్ధాత్ముని కార్యం, అదే పరిశుద్ధాత్ముని క్రియ, అదే పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే గొప్ప విజయం. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఓడిపోకూడదు. ఛాలెంజ్ చేద్దాం, సవాళ్ళు చేద్దాం. ఆత్మదేవుని సహకారంతో ఆటంకాలు అధిగమించుదాం. దేవుని మహిమ కోసం అనేకుల రక్షణ కోసం నిలబడదాం, కలబడదాం. మనం ఎవరమో రుజువు చేద్దాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయును గాక. ఇంకా తర్వాత కొన్ని మాటలు ఉన్నాయి, ఇంకొక హెచ్చరిక తీసుకుందాం.
మళ్ళీ మీకు ఇంకా చదువుకోండి, అది అర్థం చేసుకోండి. టీవీలో వినేవాళ్ళు కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. తండ్రి, మీ నామమునకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. ఆత్మదేవునిగా క్రీస్తుకు పూర్వం మోషే కాలంలో జరిగించిన కార్యములు 700 సంవత్సరాల తరువాత ఆయనేడి అదేంటి అంటూ ఉంటే ఆయన ఉన్నాడు అని ధైర్యపరిచిన దేవుడు. మీరే క్రీస్తుగా ఈ లోకమునకు వచ్చారు. ఊరికే ఏదో మాటల్లో సోదెలాగా కాక నిజమైన రీతిలో అనే కార్యాలు చూడాలి, లోకానికి చూపించాలి అని మేము రోషముగా ఇంకా ముందుకు వెళ్ళగలుగుటకు సహాయము చేయండి. ఈ వాక్యము నీరు కట్టి ఫలింప చేయమని. ఇప్పుడు బల్లకు సిద్ధపడుతున్నారు. నాలో ఉన్నది ఆత్మదేవుడా లేక దురాత్ముడా, నడిపించేది దేవుడా లేక దయ్యమా అని వారిని వారు పరిశీలన చేసుకొని శుద్ధి నొందిన వారై పవిత్రమని బల్లలో చెయ్యి ముంచుటకు సహాయం చేయమని. ఏమైనా లోపములుంటే దిద్దుకునే మనసు వారికి దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. ఇటీవల సెల్ ఫోన్లలో చాలా వాదోపవాదాలు జరుగుతున్నాయి. అందరూ కాకపోయినా కొందరు క్రైస్తవులు, కొంతమంది పాస్టర్స్ ఎదుర్కొన్నారు. అదొకందుకు దారి తీసింది, ఒక మంచికే జరిగింది. అదేంటంటే అసలు బైబిల్ చదివిన వారు బైబిల్ చదవటం మొదలుపెట్టారు. యూదులంటే ఎరగని వారు యూదులు ఎంత గొప్పవాళ్ళో తెలుసుకోవడానికి ప్రయత్నము చేస్తున్నారు. మన భారతదేశంలో ముఖ్యంగా క్రైస్తవులంటే వీళ్ళ అని చులకనగా చూస్తున్న వాళ్ళు, అమ్మో వీళ్ళు సామాన్యులు కారు అని గ్రహిస్తున్నారు. దేవునికి స్తోత్రం. కేఏ పాల్ గారు ఈ మధ్యలో కొంచెం మంచిగానే మాట్లాడుతున్నారు. ఏం జరుగుతుందో తెలియదు. అని ఈ మాటలు ఇందాక నిన్న మాటల్లో ఒక 2 మాటలు ముత్యాల్లాంటి మాటలు వదిలాడు. మన తెలుగు రాష్ట్రాలలో అతి తక్కువ జనాభా కలిగిన వారు రాజ్య పరిపాలన చేస్తున్నారు అని, అలాగే ప్రపంచమంతటిలో అతి తక్కువ జనాభా కలిగిన యూదులు ప్రత్యేక రాజ్యం అని. ప్రైజ్ ద లార్డ్. తిప్పి లెక్కేస్తే 1 కోటి మంది లేరు ఇజ్రాయేల్ దేశంలో. 750 కోట్ల మంది కూడా భయపడని ఒక పవర్ కలిగిన జనాంగము యూదులంటే అన్నాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళు ఇంకా యేసు బాబుని నమ్మలేదు, ఇంకా ధర్మశాస్త్రంలో ఉండిపోయారు. వాళ్ళకి చెందిన కొన్ని వాగ్దానాలు ఉన్నాయి. వారి కళ్ళు మూయబడ్డాయి, అన్యుల కళ్ళు తెరుగుపడ్డాయి అన్నాడు రోమపత్రికలో పౌలు. అన్యులంటే మన కళ్ళు తెరవబడే రోజులు, మన గుండె పగిలే రోజులు. ప్రైజ్ ద లార్డ్. ఈ మూర్ఖపు మనుషుల ఆచారాలను పక్కన పెట్టి గోడలు దూటి కొక్కటి వేళ్లతో పెకిలించి వేసి జీవగల దేవుణ్ణి తెలుసుకొని ఆ పక్షంగా ముందుకు వెళ్ళే బాధ్యత మన ముందు ఉంది. హల్లెలూయా. పిరికివాడు దేవుని రాజ్యమునకు వారసులు కారు.
కాబట్టి ధైర్యంగా నిలబడదాం. బైబిల్ బాగా చదవండి. సంఘ కాపరిగా మా ప్రోత్సాహం మీకు ఉంటుంది. కానీ కరెక్ట్గా బ్రతకండి. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మ నిప్పు అన్నప్పుడు అది నమ్మిన వాడు కూడా ఎలా ఉండాలి? నిప్పులాగా జీవించాలి. అలా ఉందాం. అట్టి కృప దేవుడు మనకు దయచేయను గాక. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు